మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్లు చూపిస్తున్నాయి కదా. మీరు ఒక లైసెన్స్ తీసుకున్నా కానీ ఈ ఎఫెక్ట్స్ అయితే మీకు ఫ్రీగా రావు. సో ఎవ్రీథింగ్ ఫిల్మారాలో పెయిడ్ అనమాట. నేను ఒకసారి లైసెన్స్ తీసుకున్నాను నాకు అన్నీ వచ్చేస్తాయంటే అదంతా కుదరదు. ఇక్కడ చూడండి 839 పర్ మంత్. మీరు ఎప్పుడైతే దీన్ని సపరేట్గా తీసుకుంటారో పర్ మంత్ ఎవ్రీ మంత్ మీరు పే చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ క్రియేటివ్ అసెట్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. అండ్ అందరూ ఎలా ఉన్నారు? సో మీరు చాలా మంది యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళకి వచ్చే మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ అనమాట. సో మనము ఏదన్నా ఒక లైసెన్స్డ్ ఏదన్నా క్రాక్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక మాల్వేర్ కానీ వైరస్ కానీ ఉంటాయి. సో అటని చెప్పి లైసెన్స్ తీసుకుంటే ఇది కంప్లీట్గా మనకు వర్తా కాదా అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మాట్లాడతాను. సో ప్రెసెంట్ మనకు ట్రెండింగ్లో ఏంటంటే మనకు అడోబ్ ప్రీమియర్ ప్రో కావచ్చు, అదేవిధంగా మీకు డెవాన్సీ రిసాల్వ్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే కొంచెము హై ఎండ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో కొంచెం కాంప్లికేట్ ఉంటుంది నేర్చుకోవడానికి. వన్స్ నేర్చుకున్న తర్వాత అయితే మీకు ఈజీగానే ఉంటుంది. బట్ ఫిల్మోరా అనేది బిగినర్స్ ఫ్రెండ్లీ అనమాట. సో ఈజీగా దీంట్లో ఏంటంటే అన్ని టూల్స్ మనకు అట్టిపండు వచ్చి నోట్లో పెట్టినట్టయితే మనకు ఉంటాయి. సో బట్ దీన్ని యూజ్ చేయాలంటే మనము ఇప్పుడు ఫిల్మోరా 14 ఉంది. సో దీన్ని మీరు ఎక్కడైనా క్రాక్ కానీ దొరికి డౌన్లోడ్ చేశారంటే ఖచ్చితంగా మీకు దాంట్లో 90% వైరస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మా ఫ్రెండ్స్ లిటరల్లీ వీటిని ఫేస్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. సో ఫిల్మోరా 14 అనేది లేటెస్ట్ వర్షను. సో మీకు ఫ్రీగా ఏఐ క్రెడిట్స్ అసెట్స్ ఇస్తామని చెప్పి ఎవరైనా క్రాక్డ్ సాఫ్ట్వేర్ మీకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది 250 రూపీస్ 300 పెట్టి అయితే అమ్ముతున్నారు. సో నేను చూశాను అవి కూడా. జస్ట్ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే దాంట్లో ఖచ్చితంగా మీకు స్టార్టింగ్లో సంథింగ్ ఒక చైనీస్ ఫాంట్ కానీ అవి కనబడడం నేనైతే అబ్జర్వ్ చేశాను. సో ఖచ్చితంగా వీటిలో అయితే మీకు వైరస్ ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో మీకు ఇది కనబడదు అనమాట. లోపలనే మీరు చేసే యాక్టివిటీ అంతా ట్రాక్ అవుతూ ఉంటుంది. మీరు ఏదన్నా పాస్వర్డ్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇవన్నీ ట్రాక్ చేసుకొని మీకు ఒక్కసారిగా అయితే ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. సో నేను ఈ వీడియోలో మీకు ఫిల్మోరా అనేది చాలామంది ఈ బాధలంతా ఎందుకు నేను లైసెన్స్ తీసేసుకుంటా అని చెప్పి చాలామంది కొన్ని హిడెన్ ట్రూత్స్ అయితే ఉన్నాయి. సో చాలామందికి తెలియని విషయాలు అయితే నేను ఈరోజు చెప్తాను. ఎవరైతే లైసెన్స్ తీసుకొని వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఇప్పుడు నేను ఫిల్మోరా ఒకసారి నేను కొందామని ట్రై చేస్తా చూడండి. ఫిల్మోరా అనేది మనకు వండర్ షేర్ ప్రోడక్ట్. సో వండర్ షేర్ అని చెప్పి మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ వీడియో క్రియేటివిటీలో వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళినట్లయితే మనకు వండర్ షేర్ ఆఫర్ చేస్తున్న అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో ఫిల్మోరా అనేది వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో దీంట్లో మనకు ఎక్కువగా ఎవరైనా ఎడ్యుకేషనల్ వీడియో చేసే వాళ్ళకి మెయిన్గా యూస్ అయ్యేది ఈ డెమో క్రియేటర్ అనమాట. సో దీన్ని ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మై అకౌంట్ సెంటర్లోకి వెళ్తున్నా, నా అకౌంట్తో లాగిన్ అయినాను. సో మేనేజ్ ప్రొడక్ట్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నేను క్లియర్గా చూడండి, నాకు డెమో క్రియేటర్ అనేది నేను పర్చేస్ చేశాను. సో నేనేమనుకున్నాను, సో ఒకసారి నేను పర్చేస్ చేస్తే సో నేను 1 ఇయర్కి తీసుకున్నా. సో లైఫ్ టైమ్ యాక్సెస్ కూడా ఉంటుంది. నేను ప్రైజెస్ ఒకసారి చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేను డెమో క్రియేటరే నేను ప్రైస్ చూస్తున్నా, బైనో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి. సో ఇయర్లీ ప్లాన్ వచ్చి 2499 ఉంది. అదేవిధంగా మనకు లైఫ్ టైమ్ లైసెన్స్ వచ్చి మీకు 4199 ఉందన్నమాట. వన్ టైం పేమెంట్. ఇది అప్ టు వర్షన్ 8 వర్షన్ తర్వాత ఎన్ని సబ్ వర్షన్స్ వచ్చినా ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఈ లైసెన్స్. సో మీరు 9 వచ్చినప్పుడు మళ్ళీ మీకు అప్డేట్స్ అయితే రావు. సో ఈ 8 వర్షన్లు ఏమైతే అప్డేట్స్ అన్నీ వస్తాయో 8.1, 8.2, 8.3, 8.4 ఇట్లా ఎన్ని వర్షన్స్ వచ్చినా మీకు అప్డేట్స్ వస్తాయి. మీకు 9కి వెళ్ళినట్లయితే అప్డేట్స్ రావు. అదే మీరు యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే మీకు ఈ ఇయర్లీ ఎప్పుడు పే చేసినా కానీ మీకు ఎన్ని వర్షన్స్ మారినా మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో నేను ఇప్పుడు డెమో క్రియేటర్ ఓపెన్ చేస్తున్నా చూడండి. సో మీకు సేమ్ మనకు ఫిల్మోరా ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అట్లే ఉంటుంది. బట్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇదేంటంటే మనకు స్క్రీన్ రికార్డింగ్, అదేవిధంగా మనకు ఎడ్యుకేషనల్ వీడియో చేయడానికి దీన్ని అయితే డిజైన్ చేస్తారు. ఫిల్మోరా అనేది కంప్లీట్గా వీడియో ఎడిటింగ్ కోసం అనమాట. సో కానీ రెండిట్లో మనకు బ్రాండ్ కిట్స్, స్టిక్కర్స్, ఎఫెక్ట్ ప్యాక్స్ ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. సో నేను ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్లు చూపిస్తున్నాయి కదా. మీరు ఒక లైసెన్స్ తీసుకున్నా కానీ ఈ ఎఫెక్ట్స్ అయితే మీకు ఫ్రీగా రావు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ క్రౌన్ సింబల్ చూపిస్తుంది కదా ఎల్లో కలర్లో, ఇక్కడ చూడండి. సో ఇదేంటంటే మనకు
క్రియేటివ్ అసెట్స్ అన్నమాట. సో మీరు ఒకవేళ ఇవి మీకు ఎనేబుల్ కావాలంటే వాటిని మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మీకు ఓన్లీ 7 days ట్రయల్ మాత్రమే ఉంటుంది. మీకు 800 మంత్లీ మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఈ క్రియేటివ్ అసెట్స్ ప్లస్ GST ఉంటుంది. సో మీకు ఇవన్నీ యాక్టివేట్ కావాలంటే మీరు ఖచ్చితంగా మంత్లీ మళ్ళీ 800 to 850 రూపీస్ అయితే మీరు ఎక్స్ట్రా పే చేయాలి. మీరు ఈవెన్ మీరు ఫిల్మోరా అయినా తీసుకోండి. సో ఫిల్మోరాలోకి వెళ్తున్నా చూడండి. సో ఫిల్మోరాలో నేను ప్లాన్స్ ఒకసారి చూస్తాను చూడండి. సో దీని ఎంత ఉంది, ఓకే నేను లైఫ్ టైము తీసుకుందాం అనుకుంటున్నా. సో 4179కి మీకు ఆల్మోస్ట్ డెమో క్రియేటర్ ఈ రెండు సేమ్ ప్రైస్ ఉన్నాయి. సో నేనైతే డెమో క్రియేటర్ పర్చేజ్, నాకైతే స్టార్టింగ్లో ఈ విషయం అయితే తెలియదు అనమాట. సో ఫిల్మోరా క్రియేటివ్ అసెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి 839 per month. మీరు ఎప్పుడైతే దీన్ని సపరేట్గా తీసుకుంటారో పర్ మంత్ ఎవ్రీ మంత్ మీరు పే చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ క్రియేటివ్ అసెట్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. మీకు ప్రతి దగ్గర బ్రాండ్ కిట్స్ దగ్గర కావచ్చు, అన్నీ ఇవి ప్రీమియం అనమాట. సో మీకు ఏవి మ్యాక్సిమం ఫ్రీగా అయితే రావు. మీరు స్టిక్కర్స్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మీకు ప్రీమియమే కనబడుతుంటాయి. సో ఇక్కడ చూడండి డైమండ్ సింబల్ ఉండేటివన్నీ ప్రీమియం అనమాట. సో ఇట్లా మీకు ఓన్లీ ఇక్కడ నేను ఫిల్టర్లో ఫ్రీ అని కొడితే చాలా చాలా లిమిటెడ్ ఉంటాయి. అవి కూడా మనం పెద్దగా యూజ్ చేసేటివి అయితే ఉండవు. ఇవే అన్నమాట మొత్తం స్టిక్కర్స్ ఉండేటివి. సో ఈ విధంగా మీకు ఇప్పుడు నేను ఒకవేళ యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో మీకు ఆల్లో కొడితే మీకు చూడండి మంచి మంచివి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్స్ అవన్నీ ఉన్నాయి. మీకు ఫ్రీలోకి వెళ్తే మ్యాక్సిమం అసలు ఏమి ఉండవు అనమాట. చూడండి ఇవన్నీ ప్రీమియమే. ఇవన్నీ మీకు ఆ యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ మీ వీడియోలు యాడ్ చేయాలన్నా కానీ మీకు ఖచ్చితంగా మీరు ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫిల్మోరా క్రియేటివ్ అసెట్స్ అనేది పర్ మంత్ ఎవ్రీ మంత్ మీరు పే చేయాలి. సో ఇది ఎట్లా అంటే మీరు ఒక టీవీ కొంటారు, బట్ మీకు దానికి ఇంటర్నెట్ కావచ్చు, లేకుంటే దానికి డిష్ కనెక్షన్ కావచ్చు, కేబుల్ కనెక్షన్ కావచ్చు, అన్నీ అయితే మీరు ఎవ్రీ మంత్ పే చేస్తారు కదా. సో అదేవిధంగా ఇది జస్ట్ ప్రోడక్ట్ అంతే. మీకు దాని లోపల ఏమన్నా అసెట్స్ ఏదన్నా కావాలన్నా మీరు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 850 రూపీస్ అయితే పే చేయాలి. అప్పుడు మాత్రమే మీరు దీంట్లో ఉన్న ఫుల్ ఫీచర్స్ని అయితే యాడ్ చేసుకోగలుగుతారు. సో నేను ఇంకోటి చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ ఫిల్మోరా ఎందుకు హైలైట్ అవుతుందంటే దాంట్లో ఉన్న ఏఐ ఫీచర్స్. బట్ ఈ ఏఐ ఫీచర్స్ మీకు ఫ్రీగా దొరకవు. సో 10,000 ఫిల్మోరా ఏఐ క్రెడిట్స్ అని వస్తుంది. అదే నేను వండర్షేర్ ఫిల్మోరాకి వెళ్తే ఓన్లీ నాకు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఓన్లీ 200 క్రెడిట్స్ వస్తున్నాయి పర్ మంత్. అంటే మీరు ఏదైనా ఒక ఏఐ యూజ్ చేసి ఒక ఆడియోని కానీ వీడియోని కానీ ఏదైనా జనరేట్ చేసినా కానీ సో మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి 30-40 క్రెడిట్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో మీరు ఒక 4-5 జనరేట్ చేయగానే మీ క్రెడిట్స్ అన్నీ అయిపోతాయి. సో దాని తర్వాత మీరు మళ్ళీ వీటిని పర్చేస్ చేసుకోవాలి. ఏ క్రెడిట్స్ కూడా మీకు ఫ్రీగా అయితే రావు అనమాట. సో ఎవ్రీథింగ్ ఫిల్మోరాలో పెయిడ్ అనమాట. నేను ఒకసారి లైసెన్స్ చేసుకున్నాను, నాకు అన్నీ వచ్చేస్తాయంటే అదంతా కుదరదు. సో మీరు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ అయితే దీనికి పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నేనైతే ఇదొక అందరికీ తెలియాలని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో చాలామందికి ఈ విషయం తెలియదు. బ్లైండ్గా అయితే చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు సో ఫిల్మోరా బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పి నేను బ్లైండ్గా వెళ్ళిపోతారు. సో మీకు రియల్గా నేను ఎవ్రీ మంత్ మినిమం ఒక 10 to 15 వీడియోస్ చేస్తాను యూట్యూబ్ కోసము. సో నేను డెడికేటెడ్గా యూట్యూబ్ కోసం పనిచేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫిల్మోరా తీసుకొని క్రియేటివ్ అసెట్స్ తీసుకోండి. వితౌట్ క్రియేటివ్ అసెట్స్ మీరు మ్యాక్సిమం వర్క్ అయితే పెద్దగా చేయలేరు. జస్ట్ మీరు ఎడిట్స్ అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం మనకు డేవెంచర్ రిజాలు బేసిక్ ఎడిటర్స్ ఫ్రీగా చాలా దొరుకుతాయి. ఫిల్మోరా వాడేది ఎందుకంటే మెయిన్గా దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ కోసం అయితే మనము ఫిల్మోరా అయితే యూస్ చేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఈ ఫిల్మోరాని కొనే ముందైతే 1-10 సార్లు అయితే ఆలోచించి అయితే కొనుక్కోండి. సో అది ఫ్రెండ్స్, ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఫిల్మోరాలు అయితే అన్నీ ఫ్రీగా అయితే రావు. మీరు ఒకసారి మొత్తం స్టడీ చేసి మీకు వర్త్ అనిపిస్తేనే దీన్ని అయితే తీసుకోండి. సో అదనమాట ఈ వీడియో గురించి. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఫీల్ అవ్వండి. సో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నేను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.